అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పూలు నల్లిన దారం. ఇంకా కథలోకి వెళ్తే, నానుడిని నానబెట్టి ఎస్కొట్టడంలో నానమ్మది అందవేసిన చెయ్యి. 6 చేతికి 6 తులాల కొబ్బరి పువ్వు చెక్కుళ్ళ గాజులు, మధ్యలో మట్టి గాజులు 5. ఆరోది ఎందుకు వేసుకోవే అంటే, తాతయ్య 12 గాజులే చేయించాడే అనే వగలాడి మా నానమ్మ మాత్రమే. బంగారం కూతురికి, మట్టి కోడలికి అప్పచెప్పడంలో 2 ఆకులు ఎక్కువే చదివింది. మామిడాకు, నేరేడాకు చిన్నగా ఉంటాయని కొబ్బరాకుల్నే ఎంచుకుంటుంది కూడా. డిగ్నిటీ ఆఫ్ లేబర్లో డిగ్నిటీ ఆమెది. లేబర్ మా తాతయ్య. ఎప్పుడూ పొలం కాడే ఉంటాడు. అక్కడ తాతయ్యకి ఫ్రెండ్ ఉందని నానమ్మ అనుమానం. పాకలో తాటాకు మంచం తయారు చేసుకున్నాడు. పోయి హాయిగా పడుకుంటాడు తాతయ్య. పైలోడే ప్లాస్కోలో టీ క్యారేజ్ పట్టుకుపోతాడు. అంత కష్టపడితే తప్ప పెద్ద మొత్తాల ధాన్యం తూకానికి రాదు. ఈమె లాభాలతో రాంపారం జైన్ జ్యువెలర్స్లో తేలదు. వాడు ఈమెకు డ్రింక్ బాటిల్ ఇవ్వడు. అందుకే మరి నాన్న ఎందుకో వెనుకబడిపోయాడు అని తనికెళ్ళవారు కొన్ని లైన్లు రాసుకున్నారు. మా తాతయ్యకి గట్టిగా లెక్కేస్తే పరువు పోయేట్టుగా ఓ 6 అంగీలు, 10 పంచెలు, ఉత్తరీయలు ఓ 1/2 డజను. ఎంత ఆస్తిపరుడో కదా. మా నానమ్మకి 2 బీరువాల బట్టలున్నాయి. ఒక బీరువా రోజు బట్టలు, ఒకటి డిగ్నిటీ బట్టలు. అయినా పేరంటాలు జరిగితే దొంగ మొగుడులో మాధవిలాగా బుర్రబద్దలు కొట్టేసుకుంటుంది. మా తాత అచ్చు అఖండాలో పంచెలో చెక్కపోతాడు. కూతురికి ఇంటికి వస్తే బట్టలకో బీరువా, పడుకోవడానికి పందిరి మంచం, మిగతా రోజుల్లో గదికి తాళం. కోడలికి వంటగది గతి. కొడుకు పట్నంలో ఉద్యోగం. కాపురం వేరు అయితే ఊర్లో అత్తగారు సాంప్రదాయ పోరు అని సినిమా తీసుకుంటారని కోడల్ని తన దగ్గరే అట్టి పెట్టుకుంది. ఊర్లో పంచాయితీ పెద్ద అడావిడే. అప్పుడప్పుడు సలహా ఇస్తుంది. చిలక గోరింకల్ని వేరు చెయ్యొద్దని, చిలక చిలకనే చేసుకుంటుందని, గోరింక గోరింకనే, వాటికి ఇంటర్ యానిమల్ పెళ్ళిళ్ళు ఉండవు, నీ పోలిక తప్పు అంటూ కొట్టిపడేసింది. ఎటుపోయిన ఆస్తి అన్నిటిలోనూ ఉండాలన్న కాన్సెప్ట్లో కుండ మార్పిడి పెళ్లి చేసుకుంది. కోడలు అన్నతో కూతురు కాపురం అఖండ సినిమాలా వెలిగిపోతుంటే, కొడుకుతో అల్లుడి చెల్లెలు కాపురం ఇదెక్కడి న్యాయంలా జీవితకాలం ఆడేలా ఉంది. భర్తని ఎన్నోసార్లు ఈ విషయంపై కదిపి చూసిన అమ్మ చెప్తే సరే అన్న ఒక్క మాటని తన జీవితాన్ని స్టేట్ బ్యాంకులో అమ్మ అకౌంట్లో భద్రంగా దాచుకున్నాడు. పుట్టిల్లు నానమ్మ కూతురికేనా, కోడలికి ఉండదా? అందుకే మనవరాలు పెళ్లి సమయానికి అత్తయ్యని పుట్టింటికి పంపించేశాడు మామయ్య. మా అమ్మా నాన్న నేను ఏమంటే దానికి సరే అంటున్నారు అత్తయ్య గారు. ఎందుకంటే నా జీతం స్టేట్ బ్యాంక్లోనే దాచుకోవడం మొదలుపెట్టాను అని. మామయ్య వేసిన మెలికదారాన్ని లాగాల, ముడి విడకుండా ఇద్దరిని జంటలుగా ఉంచాలా అన్న ఆలోచనలో పడింది నానమ్మ. ఇప్పుడు డిగ్నిటీ బీరువాలో చీరల్ని కోడలికి ఇస్తోంది నానమ్మ. స్టేట్ బ్యాంక్ అకౌంట్లో అమ్మ పేరుకు మారింది. మనవరాలు పెళ్ళయింది. కూతురు అత్తయ్య పందిరి మంచం ట్రాక్టర్లో పట్నానికి పోయింది. అత్తయ్య అతిథి గది అందరికీ వరండా అయింది. ఇంకా దారంలో ఒక్కొక్కరు పువ్వుల్లా చేరి నవ్వుల్ని పంచుతూ దండల్లా సాగుతున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.